ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అత్యంత కీలకమైన సూసైడ్ నోట్, ఇతర ఆధారాలు ఉన్నట్ట ఆయన ఐఫోన్ మాయమవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీస్ కస్టడీలో తాను మద్యం మత్తులో తాగుడు మైకులోనే ఆ సూసైడ్ నోటు రాశారని ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంపైన స్వయంగా సిపి సజ్జనార్ రంగులోకి దిగి ఉదయ్ కృష్ణారెడ్డిని సూసైడ్ నోటుపైన గట్టిగా ప్రశ్నించారు. అయితే ఆ సూసైడ్ నోటు, ఫోన్ ఎక్కడ ఉన్నాయనే దానిపై తనకు ఏమీ తెలియదని, తనకేం గుర్తులేదని ఉదయ్ కృష్ణారెడ్డి దాటవేస్తుండడం కేసును మరింత క్లిష్టంగా మార్చింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఊహించిన ట్విస్ట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. పవన్, ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన ఆ సూసైడ్ నోట్లో అన్ని ఆధారాలు నా ఐఫోన్లో ఉన్నాయని పేర్కొన్నాడు. మరి అంతటి కీలకమైన ఐఫోన్, సూసైడ్ నోటు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? వాటిని ఉదయ్ ఎక్కడైనా దాచాడా, లేక ఎవరైనా మాయం చేశారా? దీనిపైన పోలీసుల దర్యాప్తు ఎటువైపు సాగుతుంది? పవన్, మొత్తానికి చూస్తే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఒక సూసైడ్ నోట్ పైన చాలా కీలకంగా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటికే సిపి సజ్జనార్ ఈ యొక్క సూసైడ్ నోట్ కు సంబంధించి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించగా తాను తాగిన మైకంలో ఒక సూసైడ్ రాశాను, దాని తర్వాత ఆ సూసైడ్ నోట్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది తనకు తెలియదని చెప్పి కూడా చాలా క్లియర్ గా సమాధానం చెప్తున్నాడు. అంతేకాకుండా ఆ యొక్క సూసైడ్ నోట్ కు సంబంధించి కూడా తన ఐఫోన్ లో పూర్తిగా అటాచ్ చేశాను అని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి మాత్రం సూసైడ్ నోట్ లభించలేదు. దీనిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఈ యొక్క సూసైడ్ నోట్ ఎక్కడికి వెళ్ళింది, దానికి సంబంధించిన వివరాలపైన ఇప్పటికే పోలీసులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి 2 రోజుల కస్టడీ నిమిత్తం మాత్రము ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు మాత్రము ఎక్కడ కూడా సహకరించలేదు, తనకి ఏమీ గుర్తుకు లేదు అనే విషయాన్ని మాత్రమే చెప్తున్నారు తప్ప ఈ యొక్క పోలీసులకు మాత్రం సహకరించడం లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా 2 రోజుల పాటు కస్టడీ ఇస్తే ఇంకా పూర్తిగా విచారిస్తాము. దాని తర్వాత మరికొన్ని విషయాలు కూడా రాబట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఇంకా దానిపైన విచారణ కొనసాగాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఇటు పోలీసులు ఏది అడిగినా కానీ తనకు తెలియదు, అంతేకాకుండా తాను తాగిన మైకంలో ఈ యొక్క నోట్ రాశాను అంతే, ఈ యొక్క 2 విషయాలు మాత్రమే చెప్తున్నారు. కానీ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా దానిపైన కూడా తాను ఏం రాశానో తనకు గుర్తుకు లేదని మాత్రమే చెప్తున్నారు తప్ప పోలీసులకు ఎక్కడ కూడా సహకరించడం లేదు. డైరెక్ట్ హైదరాబాద్ సిపి సజ్జనారి కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఒక సిపి కూడా తను పూర్తిగా దీనికి సంబంధించి సహకరించడం లేదని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే పవన్, తాను మద్యం మైకులోనే ఆ సూసైడ్ నోటు రాశారని ఉదయం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అతని ఈ వాదన పోలీసులు నమ్ముతున్నారా? దీని వెనక కేసును పక్కదారి పట్టించే వ్యూహం ఏమైనా ఉందా పవన్? అయితే ఈ యొక్క సూసైడ్ నోటుకు సంబంధించి ఆ నోట్ ఎక్కడ వీరంతా కూడా లభించలేదు కాబట్టి దాన్ని ఎక్కడ ఏమేమి రాశాడు, అందులో ఏమేమి పొందుపరిచాడు అనేది మాత్రము మినిట్ టు మినిట్ పూర్తిగా విచారణ కొనసాగిస్తే తనకు ఏమీ గుర్తుకు లేదు, తను తాగిన మైకంలో రాశానని మాత్రమే చెప్తున్నారు. అంతేకాకుండా పోలీసులకు ఎక్కడ కూడా సహకరించడం లేదు. ఎందుకంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా పోలీసులు ఆరా తీసుకుంటాము. ఖచ్చితమైన సమాచారం తెలిస్తే ఇంకా దీని వెనక అంటే ఇంకా ఎవరోడ్ పైన దీనికి సంబంధించి ఇంకా మహిళలతో ఇంకా సంబంధాలు ఏర్పరచుకున్నాడు, అలాంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే నేపథ్యంలోనే పోలీసులకు కూడా సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.